చూడండి మిత్రమా, స్త్రీలు ధరించేటువంటి పువ్వుల్లో మగభాగం ఆడభాగం రెండు కూడా ఒకే పువ్వులో కలిగి ఉంటాయంట. ఇవి పువ్వుల్లో మాత్రమే ఇలా ఉంటాయి. కాబట్టి అటువంటి సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి విషయాల కోసం నేను ప్రతిరోజు అన్వేషించి మీకు మంచి విషయాలు అందించడమే నా ఛానల్ యొక్క లక్ష్యం. సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తే మరిన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. కనకాంబరాలు పైన రేఖలు కీటకాలని, తుమ్మెదల్ని, చితకవచిలకల్ని, తేనెటీగల్ని ఆకర్షించే గుణం వాటి కలదు. కీటకాలన్నీ కూడా మకరందాన్ని సేకరించడానికి పువ్వుల వద్దకు వస్తున్నాయని మనందరి భావన. కానీ వాస్తవానికి పర్యావరణంలో పునర్జీవనం ఎలా జరుగుతుంది అనేది ఈ యొక్క వీడియోలో పూర్తి సమాచారం మీకు అందిస్తాను. పువ్వులో పైన పసుపు రంగులో కనిపిస్తున్నటువంటి భాగాన్ని మగ భాగం, ఇక్కడ గొట్టంలాగా ఉన్నటువంటి భాగాన్ని మధ్య భాగాన్ని ఆడభాగం. అదేవిధంగా ఈ యొక్క పువ్వు కింద భాగాన గుండ్రంగా ఉబ్బినట్టు ఉంటుంది. దీన్ని ఆశయంలోకి సీతాకోకచిలుకలు మకరందం కోసం ప్రయత్నించే సందర్భంలో పుప్పడి ఆ యొక్క స్త్రీ గామిటలోకి వెళ్ళి అప్పుడు ఫలదీకరణ జరుగుద్ది. ఈ జరిగిన సందర్భంలోనే కాయ విత్తనం ఏర్పడి మళ్ళీ విత్తనాలు భూమిలో పడి పునర్జీవనం స్టార్ట్ అవుతుంది. పర్యావరణం మళ్ళీ ప్రారంభ దశ. ఇక్కడ మందార పువ్వు ఉంది చూడండి. ఈ మందార పువ్వులో ఇక్కడ పసుపు రంగులో కనబడుతున్న పుప్పడి, దీన్నే శాస్త్రీయంగా పుంకేసరాలు, ఆ మధ్య భాగంలో ఉన్నదాన్నేమో స్త్రీ కేసరంగా పిలవడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి మంచి విషయాలు కోసం రోజు అన్వేషిస్తాను, మీకోసం అందిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.